హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తమ్ములైన చూపిస్తున్నట్టుగా ఈ వీడియోలో అయితే బెంగళూరు నుంచి విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలో మొత్తం 14 ప్యాకేజీలు ఉంటాయి కదా. ఈ 14 ప్యాకేజీలో గాను 13వ ప్యాకేజ్ అయితే మనం వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో 13వ ప్యాకేజ్ వచ్చేసి మర్రిపూడి దగ్గర నుంచి సోమవారపాడు దాకా అయితే 13వ ప్యాకేజ్ ఉంటుంది. ఈ 13వ ప్యాకేజీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ప్యాకేజీ 13 వచ్చేసి మర్రిపూడి దగ్గర స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఈ స్టార్టింగ్ వచ్చేసి మర్రిపూడి నుంచి జూగుంట, అంటే పొద్దున నుంచి జూగుంట వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ నుంచే 13వ ప్యాకేజ్ అయితే స్టార్ట్ అయ్యింది. మర్రిపూడి దగ్గర నుంచి సోమవారపాడు దాకా ఈ 13వ ప్యాకేజీ స్టేటస్ మొత్తం అయితే ఫుల్గా చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 13వ ప్యాకేజీ మర్రిపూడి దగ్గర అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. మర్రిపూడి జూగుంట రోడ్డు స్టార్టింగ్ నుంచి అయితే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ 13వ ప్యాకేజీ కూడా అక్కడే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే మర్రిపూడి దగ్గర జూగుంట మర్రిపూడి వదిలి జూగుంట రోడ్ అయితే క్రాస్ అయ్యాము. అక్కడి నుంచి అయితే 13వ నెంబరు ప్యాకేజ్ అయితే స్టార్ట్ అయింది. ఈ ప్యాకేజీని వచ్చేసి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే, చూడొచ్చు. దాదాపుగా అయితే ఈ 13వ ప్యాకేజ్ అయితే దాదాపు పూర్తయింది. ఎక్కువ వరకు అయితే మొత్తం అయితే తారు కూడా వేసేసారనమాట. కడపర రోడ్ వచ్చేసి మర్రిపూడి నుంచి ఇది వల్లాయపాలెం మీదుగా సిమటాటి వెళ్ళే రోడ్ అంతకి. ఇక్కడైతే ఒక ఇంటర్చేంజ్ కడుతున్నారు. మనం 13వ ప్యాకేజీ స్టార్ట్ అయింది. మర్రిపూడి జూగుంట రోడ్డు అని స్టార్ట్ అయ్యాము. ఆ నుంచి ఇదైతే మళ్ళీ మర్రిపూడి నుంచి ఇటు వల్లాయపాలెము మీదుగా సిమట వెళ్ళేదంట. ఇక్కడ కూడా ఒకటి ఇంటర్చేంజ్ అయితే బ్రిడ్జి వస్తుంది. అయితే చిన్నవాగు మీద కూడా బ్రిడ్జ్ అయితే వేశారు. వాళ్ళకైతే ఇలా వచ్చాయన్నమాట. బ్రిడ్జి ఇది వచ్చేసి మర్రిపూడి నైట్ మర్రిపూడి నుంచి వల్లాయపాలెం రోడ్ అయితే దాటాము. ఆ బ్రిడ్జి కూడా దాటాము. ఇటు సైడ్ వల్లాయపాలెము కామకల్లో అయితే వెళ్ళొచ్చు అంతా. ఈ ఏరియాలో ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి అయితే కామెంట్ చేయండి. ఈ మొత్తం 13వ నెంబర్ ప్యాకేజ్ అయితే దాదాపుగా తారు వేయటం కూడా దాదాపు పూర్తయింది. ఈ చిన్న చిన్న రోడ్ల మీద కానీ వాగుల మీద కానీ కట్టడం కూడా పూర్తయిందనమాట. బ్రిడ్జిలు ఏమి పూర్తి అయిపోయి మధ్యలో ఆడాటే కొంచెం చిన్న చిన్న వర్క్లు ఉంటాయి. కానీ మాకు 60%, 70% పూర్తయింది. ఇక్కడ ఏదో రోడ్ అయితే కొద్దిగా పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ కొద్దిగా క్లియర్ అయినట్టుంది. ఇప్పుడైతే రోడ్డుకి వేశారు. యువతల బిడ్డ అయితే పెండింగ్ ఉంది, అలాగే ఉంది. అమ్మ వరకు ఏదో పొలానికి ఏదో రావలేదట్టుంది మొత్తానికి. ఫ్రెండ్స్, ఇవాళ ఈ మిగతా ప్యాకేజీలు ఏమో చూడలేదు, కానీ 13వ ప్యాకేజ్ అయితే బాగా కొంచెం వర్క్ అయితే ఫాస్ట్గా సాగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ దగ్గర ఊళ్ళో ఈ 13వ ప్యాకేజీ మర్రిపూడి దగ్గర నుంచి సోమవారపాడు ప్యాకేజ్ అనమాట. ఇది 13వ నెంబర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీలో గల ఊళ్ళో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరెవరు చూస్తున్నారు ఇలాంటి. ఇదైతే చిన్న బ్రిడ్జ్ అనమాట. చిన్న ఊళ్ళోకి పొలానికి వెళ్ళే బ్రిడ్జ్. ఇది కూడా కొంచెం లైట్గా వర్క్ అయింది. పడుతుంది కదా బోర్డు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తున్నారంట.
చూపిస్తాను. 12 ప్యాకేజ్ అయితే అన్కంప్లీటెడ్ అనమాట. కొద్దిగా అదైతే నెక్స్ట్ ట్రై చేస్తాను ఈసారి వీడియోలు ఎప్పుడైనా. వీడియోకి అయితే ఎక్కువగా ఎక్కువ యూస్ కానీ వచ్చినట్టయితే నెక్స్ట్ అయితే 14వ నెంబర్ లాస్ట్ ప్యాకేజ్ అనమాట. మరి అక్కడి నుంచి సోమవారపాటు దగ్గర నుంచి ముప్పవరం కాడ జంక్షన్ జాతీయ నెంబర్ 16లో ఎక్కేది జంక్షన్ అనమాట. విజయవాడ హైవే ఎక్కేది. అక్కడి వరకు అయితే 14వ ప్యాకేజ్ ఉంటుంది. చివరి ప్యాకేజ్ అయితే గ్రీన్ ఫీల్డ్ హైవేకి. ఆ ప్యాకేజ్ అయితే తర్వాత చూస్తాను. ఈ వీడియో కానీ ఎక్కువ లైక్స్ ఎక్కువ యూస్ కానీ వచ్చినట్టయితే నెక్స్ట్ 14వ ప్యాకేజ్ చూస్తాను. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ హైవే అన్ని ప్యాకేజీలు అయితే మీకైతే చూపిస్తాను. చిన్న చిన్న కలవాట్లు అయితే ఉన్నాయి. మధ్యలో చిన్న పొలాల్లోకి వెళ్ళే దోవలు అలాంటివి అయితే కలవాట్లు ఉన్నాయి. వాగుల మీద కానీ అలాగైతే మొత్తం అయితే చేశారు. ఈ రోడ్డు వీడియోని స్టార్టింగ్లో ఎలా ఉందో కూడా వీడియో తీశాను. ఆ వీడియో కూడా ఈ వీడియో చివరిలో పెడతాను, చూడండి ఒకసారి. స్టార్టింగ్ అసలు రోడ్డు స్టార్ట్ చేయకముందు పొలాల్లో ఊరికి చదువు చేసుకున్నారు కదా, అలాంటి టైంలో వీడియో తీశాను. అంటే ఒక 2 సంవత్సరాల క్రితం తీశాను మనం స్టార్టింగ్ అప్పుడు. ఆ వీడియో కూడా చివరిలో పెడతాను. ఒకసారి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. బ్రిడ్జి మీద అక్కడక్కడ ఈ పిల్లర్స్ వేసేసి వాటి మీద భీములు పెట్టి రోడ్ వేస్తారు కదా, అవి అయితే ఎక్కడికక్కడే పెద్ద మెయిన్ బ్రిడ్జిలో ఉన్న దగ్గర అయితే ఎక్కడికక్కడికే వాళ్ళే పోసేసుకుంటున్నారు. ఇలాంటి ఎదురు కనపడుతుంది కదా, పెద్ద క్రేన్లు తీసుకొచ్చి ఆ క్రేన్ తోటి లేపైతే పైన పెడతారు. ఈసారి ఎక్కడైనా నేను వెళ్ళే టైంలో వర్క్ కానీ జరుగుతున్నట్టయితే ఆ వీడియో కూడా పెడతాను. ప్రజెంట్ అయితే బ్రిడ్జి మీద భీములు పెట్టిన తర్వాత అలా భీములు పెట్టేసి పైన స్లాబ్ వేసేస్తారు అన్నమాట. పైకి పోయి అది ఇక్కడ వాక్ మీద అయితే అలా జరుగుతూ ఉంది వర్క్. ఇలాంటి పెద్ద పెద్ద క్రేన్లు తీసుకొచ్చేసి ఆ క్రేన్లతో అయితే ఇది ఇలా పోసారు కదా పిల్లర్స్, ఈ పిల్లర్స్ మీద ఆ భీములు అయితే పెట్టేసేస్తారు. భీములు పెట్టి మళ్ళీ పైన అంతా స్లాబ్ లాగా పోసేసి కదా వాటి మీద రేట్ వేస్తారు అన్నమాట. ఇటు మీద పెడతారు. ఈ పెద్ద క్రేన్లన్నీ వాటికి అనమాట. ఈ క్రేన్లన్నీ విజువల్గా ఇవి కనపడుతుంది కదా, ఈ భీములు ఎత్తి ఈ పెద్ద పెద్ద క్రేన్లతో తీసుకుపోయి ఎత్తి వాటి మీద పెడతారు అన్నమాట. ఈ భీములన్నీ ఈ క్రేన్లతోటి 4 క్రేన్లు ఉన్నాయి మొత్తం. ఈ క్రేన్లతో పెడతారు. ఇవి పెడతారు. ఇప్పుడు పెడుతున్నారా? ఇవి అన్నమాట. ఇవన్నీ బ్రిడ్జిల మీద పెట్టడానికి. ఈసారి ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు అయితే చూపిస్తాము. ప్రెజెంట్ అయితే అవసరం మీద పెట్టారు, దీని మీద పెట్టట్లేదు అనమాట. వాళ్ళు ఎప్పుడో పెడతారంట. అప్పుడు మనం ఇక్కడ సైట్ ఉందన్నమాట, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు. అది ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జి ఉంది. ఇక్కడ ఒక వాగు మీద బ్రిడ్జి అనమాట. ఈ దగ్గర ఊర్లో ఎవరన్నా చూస్తున్నట్టయితే మన ఏడో చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఇలా చూసాం కదా క్రేన్లు అయితే బ్రిడ్జి వేసిన తర్వాత ఇలా ముందు ఫస్ట్ అయితే ఇలా భీములు సెట్ చేస్తారు పైన. ఇలా భీములన్నీ ఇలా సెట్ చేసిన తర్వాత పైన మళ్ళీ అంతా స్లాబ్ లాగా పోసేసి రోడ్ వేస్తారనమాట. మధ్యలో ఏ వర్క్లు ఎక్కువ ఉన్నాయి. రోడ్ అయితే దాదాపుగా 6 బయట ఎక్కువ శాతం అయితే పూర్తి అయిపోయింది కదా. 90% అయితే పూర్తి అయిపోయింది. 95% పూర్తి అయింది. కొద్దిగానే మిగిలింది.
అనమాట. ఆ పెద్దలైన వైర్లు కింద డౌన్లో ఉన్నాయి, అందుకని అయితే ఎవరికి అయితే రోడ్డు వేయలేదు. ఇంకా ఈ పెద్దలైన కోసం ఈ లైట్లు అయిపోయిన తర్వాత ఇక్కడ రోడ్డు వేస్తారు. పెద్దలైన కూడా ఆగింది రోడ్డు. పెద్దలైన ఆ దగ్గర ఊళ్ళో ఎవరు అన్నంటే కామెంట్ చేయండి. రోడ్డుకు 2 సైడ్లు చిన్న చిన్న కలవటు అదే డ్రైనేజీలా కడుతున్నారు అనమాట. ఎందుకంటే రోడ్డు మీద పడ్డ నీళ్ళు సైడ్లు దిగి రోడ్డు కోసపోకుండా ఆ కాల ద్వారా ఒక పక్కన పైపులో పోయేటట్టు చేస్తారు, డౌన్లో పోయేటట్టుగా. అందుకైతే 2 పక్కలు అయితే చూశారు కదా, మీకు కనపడుతుందో లేదో వీడియోలో, చిన్న చిన్న అయితే కాలువలా కడుతున్నారు రోడ్డుకి 2 పక్కల. చిన్న కలవట్టు ఒకటి కడుతున్నారు. ఇది కూడా శాలల్లోకి వెళ్ళే రోడ్డు అనుకుంటా. ప్లస్ అలాగే ఇక్కడ కూడా పెద్ద లైన్ ఒకటి ఉంది. ఈ లైన్ అయితే డౌన్లో ఉందన్నమాట వైపు, అందుకని చెప్పి ఏడు కూడా రోడ్డు ఆపారు. ఈ కొంచెం హైట్ లేపిన తర్వాత రోడ్డు వేస్తారు, అందుకే రోడ్డు ఆపారు. ఈ లైన్ ఎక్కడ ఏ ఊరి దగ్గరలో ఉంది, ఆ ఊరిలో ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. బ్రిడ్జి పని ఉంది, బ్రిడ్జి వర్క్ జరుగుతుంది అనమాట. అందుకనే ఇక్కడ కొంచెం కార్ వేయలేదు, ఇప్పుడు వేసి డ్రైన్ చేస్తున్నారు బ్రిడ్జి వేసి. చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిన్న ఇలాంటి బ్రిడ్జిలకు అలవాటు దగ్గరే వర్క్ ఆగిందనమాట. మిగతా చోట్ల అయితే కారు కూడా వేయటం దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇంకా మధ్య మధ్యలో డైవర్షన్ మధ్యలో కడతారు అనుకుంటా, ఈ మెట్రోల దగ్గర. అక్కడ చెట్లు కూడా వేస్తారు, సైడ్లు కూడా గోడలు కడతారు అనుకుంటా. కొన్ని రోజులు అయితే నెక్స్ట్ కూడా చూపిస్తారు మీకు ఏం జరుగుతుంది ఏంటనేది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదనమాట. ఇక్కడ కూడా చిన్న వాగు కలవాటు కడుతున్నారు. ఈ కలవాటు దగ్గర కొంచెం ఆగిందనమాట ఇక్కడ కూడా వరకు. చూడవచ్చు ఇలాంటి చిన్న చిన్న కలవాట్ల దగ్గర అయితే వర్క్ లాగింది. మిగతా చోట అయితే దాదాపుగా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ వచ్చేది ఒంగోలు కర్నూలు రోడ్ హైవే అనమాట. అది ఒంగోలు కర్నూలు హైవే. ఒంగోలు నుంచి పొదల దాకా వెళ్ళే రోడ్ అనమాట. ఇప్పుడు ఉప్పలపాడు దగ్గర అయితే మనకి హైవేలో నుంచి దిగటానికి ఎక్కడానికి అయితే ఇంటర్చేంజ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ముప్పారం దాటిన తర్వాత ఫస్ట్ ఇంటర్చేంజ్ ఇది అనమాట. విజయవాడ నుంచి వస్తుంటే ఇక్కడ దిగటానికి ఎక్కడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎలా ఉందో ఎలా వేసారు అనేది ఒకసారి చూద్దాం. పూర్తి అయితే అవ్వలేదు, ఊరక చిన్నగా లైట్గా అయితే వేసారు, రోడ్ అయితే వేస్తున్నారు. ఎలా ఉందో చూద్దాము. మనకి ముందు అయితే ఇక్కడైతే ఈ 13వ నెంబర్ ప్యాకేజీలో ఒంగోలు నుంచి పొదిలి వెళ్ళే రోడ్లు అయితే ఉప్పలపాడు దగ్గర అయితే ఇంటర్చేంజ్ హైవే వస్తుంది.
ఈ కలవట్ దాటిన తర్వాత ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను ఒకసారి ఎలా వస్తుంది, ఎలా వెళ్ళాలి అనేది ఒక చూపిస్తాను. కొంతవరకు వేసిన కాడికి నెక్స్ట్ ఇంకొంచెం పూర్తి అయితే కానీ పూర్తిగా అర్థమైపోయింది. ఇప్పుడు మనం అయితే ఈ 13వ ప్యాకేజ్ స్టార్టింగ్ అయితే మణిపూర్ అంటే బెంగళూరు సైడ్ నుంచి అయితే విజయవాడ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడు విజయవాడ సైడ్ వెళ్ళేటప్పుడు ఇది రోడ్డు అనమాట. అటు నుంచి అయితే బెంగళూరు నుంచి వస్తున్నట్టు, బెంగళూరు నుంచి వస్తా ఇటు సైడు మనకి ఇటు తిరిగి ఇటు అయితే విజయవాడకి అయితే ఇప్పుడు విజయవాడకి అయితే వెళ్తాము. విజయవాడకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్ళాలన్నా కానీ లేదనుకుంటే పొదిలి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ దిగేసి ఈ ఒంగోలు పొదిలి రోడ్డు ఉంది కదా, ఈ ఒంగోలు పొదిలి రోడ్లో ఇది ఇప్పుడే వేస్తున్నారు, తారు వేస్తున్నారు. ఇక్కడైతే వేయలేదు, స్టార్ట్ వేయలేదు, వేస్తారట్టుంది ఇప్పుడు. ఈ ఒంగోలు పొదిలి రోడ్లో ఇక్కడైతే ఇదే అనమాట. ఈ ముందు ఇంకొంచెం ముందు కనపడేది మనకి ఇక్కడ ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు బెంగళూరు నుంచి మనం విజయవాడ వెళ్ళేటప్పుడు ఇది ఉంది కదా రోడ్డు, ఇక్కడ నుంచి మన ఒంగోలు వైపు కానీ వెళ్ళాలనుకుంటే బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు ఒంగోలు వైపు వెళ్ళాలనుకుంటే ఇది అనమాట. డైరెక్ట్గా విజయవాడ వెళ్ళాలనుకుంటే ఈ రోడ్డుని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదు ఒంగోలు వైపు వెళ్ళాలనుకుంటే ఇలా క్రాస్ తీసుకొని ఇలాగ రోడ్డు క్రాస్ తీసుకొని ఇలా వెళ్ళాలన్నమాట. ఇదైతే డైరెక్ట్ హైవే అనమాట. అది హైవే డైరెక్ట్గా వెళ్తే విజయవాడ వెళ్ళొచ్చు. ఒకవేళ ఒంగోలు వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఇంటర్చేంజ్ అనమాట దిగడానికి. ఇలా ఇటు వెళ్ళేసి ఇక్కడైతే దానికి చూడవచ్చు రోడ్డు. అదనమాట, ఇది వెళ్ళొచ్చు. వేరే ఒక రోడ్డు ఇచ్చారు. ఈ రోడ్డు ఏంటంటే ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళు ఇటు విజయవాడ మీదకి ఎక్కడానికి అయితే ఇదనమాట. విజయవాడ నుంచి ఎక్కొచ్చు, మళ్ళీ లేకపోతే కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ క్రాస్ తీసుకొని బెంగళూరు వైపు అని వెళ్ళొచ్చు అనమాట ఎక్కేసి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రోడ్డునే మనకి ఈ రోడ్డు ఒక సైడు వెళ్ళడానికి ఒక సైడ్ రావడానికి అనమాట. ఇలా ఎర్రమట్టిలోకెళ్ళి వెళ్ళడానికి ఇటు నుంచి ఇటు ఒంగోలు వెళ్ళేవాళ్ళు, హైవే కనీసం దిగి ఒంగోలు వెళ్ళేవాళ్ళు. ఈ రౌండ్ ఏమో ఎక్కడానికి పైకి రోడ్డు మీదకి ఎక్కడానికి అనమాట. అది ఇలా వెళ్ళిన తర్వాత ఇటు డైరెక్ట్గా వెళ్తే అది ఆ డైరెక్ట్ హైవే అటు వెళ్ళొచ్చు అనమాట. హైవేలో వెళ్తే అటు విజయవాడ దగ్గర వెళ్ళచ్చు. ఇది ఇంటర్చేంజ్ దగ్గర ఇది అండర్ పాస్ అనమాట. ఇది ఇలా ఉంటుంది. ఇలా హైవే దిగేసి ఒంగోలు సైడ్ వెళ్ళాలనుకుంటే ఇటు తీసుకొని ఇటుకుండా ఇటు రోడ్ వేస్తున్నారు అనమాట. ఇలా డైరెక్ట్గా ఇటు వెళ్ళాలి. ఏడైతే ప్రజెంట్ అయితే బ్రిడ్జ్ చేస్తున్నారు. ఏ నుంచి అండర్ పాస్లో కూడా వచ్చేసి ఇటు నుంచి ఆ ముందు ఆ బిల్డింగ్లు కనపడుతుంది కదా, ఆ బిల్డింగ్ యువతలో అయితే రోడ్డు ఉంటుంది. ఒంగోలుకి పొదలకి రోడ్డు అనమాట. ఆ రోడ్లో కూడా ఇటు వెళ్ళిపోవచ్చు. అలా అక్కడ మళ్ళీ ఒక అండర్ పాస్ ఉంటుంది కింద. అండర్ పాస్ నుంచి అటు పొదల సైడ్ వెళ్ళొచ్చు. ముందుకు వెళ్ళిన తర్వాత ఈ టర్న్ తీసుకొని ఒంగోలు సైడ్ అని వెళ్ళొచ్చు అనమాట దిగిన వాళ్ళు. అలాగే అట్నుంచి వచ్చేటోళ్ళు ఒంగోలు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు బెంగళూరు సైడ్ వెళ్ళాలంటే కానీ డైరెక్ట్గా ఆ రోడ్డుని ఇలాగ వచ్చేసి ఇటు నుంచి ఇటుగుండా ఇటు పైకి ఇలా ఎక్కొచ్చు అనమాట. ఇలా ఎక్కేసి ఇటు బెంగళూరు సైడ్ వెళ్ళొచ్చు. డైరెక్ట్ బెంగళూరు సైడ్ వెళ్ళొచ్చు. దిగటానికి అటు సైడ్ నుంచి వచ్చి ఈ కనపడుతుంది కదా ఈ అండర్ పాస్లో గుండా ఇటు వచ్చేసి ఇలాగనమాట. ఇటు వచ్చేసి ఇటు నుంచి ఇటు సైడు ఇటు మళ్ళీ అక్కడ కింద ముందు ఒక అండర్ పాస్ ఉంటుంది. ఆ అండర్ పాస్లో గుండా అటు పొదల సైడ్ వెళ్ళొచ్చు అనమాట. అలాగే అటు నుంచి విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు పొదల సైడ్ వెళ్ళాలంటే అటు కూడా అలాగే సేమ్ ఇలాగే అండర్ పాస్ అలాగే అటు కూడా ఇచ్చేసి అలాగే ఇస్తున్నారు. అటు నుంచి కూడా అటు ఎక్కేటట్టు ఇస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఆగితే కానీ ఇది పూర్తి అయితే కానీ పూర్తిగా తెలియదు అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను పూర్తిగా. బెంగళూరు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇటు దిగి ఈ అండర్ పాస్లో గుండా ఒంగోలు పొదిలి వెళ్ళొచ్చు. లేదు ఈ అండర్ పాస్లో కూడా ఒంగోలు సైడ్ వచ్చేవాళ్ళు అటు సైడ్ తీసుకొని ఈ రోడ్డుని పైకి ఎక్కి విజయవాడ సైడ్ వెళ్ళొచ్చు. ఇటు అండర్ పాస్ లేకుండా అటు డైరెక్ట్గా అటు సైడ్ వెళ్తే బెంగళూరు సైడ్ ఎక్కొచ్చు అనమాట. అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కొంచెం డ్రోన్ వ్యూ తోటి చూపిస్తాను. ఆ వీడియో అయితే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనమైతే చలో
అది మన రోడ్డు, అది వచ్చేసి పొదల రోడ్డు. ఇక్కడనే అండర్ పాస్లు వస్తాయి. అటు సైడ్ కనపడేది అనుకుంటే అటు తిరిగి అటు వచ్చేది. ఇటు ఒక రోడ్డు వేశారు, ప్లస్ ఇటు వెనక పక్క ఒక రోడ్డు వేశారు అనమాట. వీటన్నిటిలో ఎట్టగో టర్న్ అవుతాయి. ఒక డ్రోన్తో చూస్తే కానీ క్లియర్గా అర్థమైంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడైతే మనమైతే మర్రిపూడి దగ్గర నుంచి ఇక్కడ ఒంగోలు పొదల రోడ్లో ఉన్న ఉప్పలపాడు దగ్గర ఇక్కడ అండర్ పాస్ అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ అండర్ చేంజ్ ఇక్కడంటే హైవే మీదకి ఎక్కడానికి దిగడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక్కడే. నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేసి మనం సోమవారపాడు దాకా అయితే ఈ ప్యాకేజ్ మొత్తం అయితే కంప్లీట్గా చూసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండర్ పాస్ వర్క్ అయితే జరుగుతుంది. బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యి అండర్ పాస్ కంప్లీట్ అయితే అదైతే బాగుంటుంది. చూడవచ్చు, ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ అయితే జరుగుతుంది. అండర్ పాస్తో పాటుగా ఇంటర్నల్ రోడ్లు, సర్వీస్ రోడ్లు అన్ని వర్క్ అయితే జరుగుతున్నాయి. ఇదన్నమాట. ఇటు సైడ్ వెళ్తే ఒంగోలు, ఈ సైడ్ వెళ్తే పొదలు అనమాట. ఈ రోడ్డు క్రాస్ అవుతుంది. ఇటు వెళ్తే విజయవాడ, ఇటు వెళ్తే బెంగళూరు. ఇక్కడైతే ఇప్పుడు అండర్ పాస్ వచ్చింది. ఈ రోడ్డుకి ఎక్కడానికి దిగడానికి అయితే ఏదైతే ఉప్పలపాడు అనమాట. ఉప్పలపాడు దగ్గర అయితే ఈ రోడ్డు ఎక్కడానికి దిగడానికి. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి 13వ ప్యాకేజీలో మర్రిపూడి దగ్గర నుంచి ఆ ఒంగోలు పొదిలి కర్నూలు రోడ్డు దాకా అయితే వచ్చాము. ఇక్కడైతే జంక్షన్ వస్తుంది, అంటే హైవేలోకి ఎక్కడానికి దిగడానికి అయితే జంక్షన్ వస్తుంది. ఈ వీడియో అయితే ఇక్కడ వరకు అయితే క్లోజ్ చేస్తున్నాము. నెక్స్ట్ పార్ట్ 2, ఈ 13వ ప్యాకేజీలో పార్ట్ 2 అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో పూర్తిగా చూడాలి. రోడ్డు మొత్తం పూర్తిగా క్లియర్గా ఉండాలని ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. మొత్తం బారికి రోడ్డు అంతా ఎలా ఉంది అనేది పెడుతున్నాను. అందుకని వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి పార్ట్ 2లో అయితే మనం కంటిన్యూ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.